హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా శారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, యాంటిక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జర్దోజీ రింగ్, 4mm చమ్కీ, 3mm పర్ల్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్, థిన్ జరీ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్. ఫస్ట్ మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా 3mm పర్ల్స్ని సింగిల్ పర్ల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం మధ్యలో ఫ్లవర్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక 3mm పర్ల్ యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్ని 3 టైమ్స్ లెఫ్ట్ రైట్ మధ్యలో ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. 3mm పర్ల్ యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్. తర్వాత ఇక్కడ లైన్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసుకున్న 3mm పర్ల్స్ చుట్టూ కూడా ఈ యాంటిక్ కలర్ జర్దోజీ రింగ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని పర్ల్స్ చుట్టూ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ లీవ్స్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ గోల్డ్ కలర్ జర్దోజీ రింగ్తో ప్యాడెడ్ జర్దోజీ లోడ్ స్టిచ్ మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మధ్యలో ఒక జర్దోజీ రింగ్ స్టిచ్ చేసుకొని దాని మీద నుంచి స్లాంటింగ్గా జర్దోజీ రింగ్స్ అన్నిటిని స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన లీవ్స్ అన్నిటిని కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 4mm చమ్కి గోల్డ్ కలర్ జర్దోజీ రింగ్ని ఈ లైన్స్కి రెండు వైపులా 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ మీద కూడా మనము ఒక 4mm చమ్కి ఒక జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకొని తర్వాత చిన్న జర్దోజీ రింగ్స్ తీసుకొని దీని మీద నుంచి హారిజాంటల్గా స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి రైట్ సైడ్ 3 టైమ్స్, లెఫ్ట్ సైడ్ కూడా 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని ఇక్కడ చిన్న ఫ్లవర్ మాదిరిగా లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4mm చమ్కి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ జర్దోజీ లీవ్స్ చుట్టూ ఆ లైన్స్ చుట్టూ కూడా మనం జరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్లో బార్డర్లో కూడా జరీ థ్రెడ్తో గ్రీన్ కలర్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసుకొని ఫ్లవర్ మధ్యలో ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కన్ స్టోన్ స్టిక్ చేసేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.